హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే ట్యూస్డే అండ్ వెన్స్డే రోజు వ్లాగ్ అండి. సో 2 డేస్ కూడా కొన్ని అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ మార్నింగ్ లంచ్ అది అయిపోయిన తర్వాత నేను పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా, వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైం అనేసి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ముంత మసాలా ఉంటుంది కదా, ముంత మసాలా ప్రిపేర్ చేద్దాంలే, అదైతే కొంచెం స్పైసీగా ఇష్టంగా తింటారని చెప్పేసి అది ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం ఫస్ట్ బాండీ పెట్టేసుకొని మరమరాలు ఉంటాయి కదా, వాటిని అయితే కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోండి. మేమైతే మరమరాలు అంటామండి, మరి ఇక్కడ బొరుగులో ఏదో అంటారు కదా. సో అవి తీసుకొని వాటిని అయితే కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని, ఇది వచ్చేసి కార్న్‌ఫ్లేక్స్ అండి. ఇది మామూలుగా మనకి కిరాణా షాపుల్లో అట్లా దొరుకుతాయి, జనరల్ స్టోర్స్‌లో అట్లా. నార్మల్ కార్న్‌ఫ్లేక్స్ కాకుండా మనం అప్పడాలు, వడియాలు ఇట్లా ఎలా వేయించుకోవటానికి ఉంటాయో గొట్టాలు లాంటివి. సో ఇలా ఇవి కూడా వేయించుకోవటానికి బయట సపరేట్‌గా దొరుకుతాయి. ఆ కార్న్‌ఫ్లేక్స్ తెచ్చుకొని కొంచెం అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత పల్లీలు కూడా కొంచెం వేయించేసుకోండి. నేను ఇది నాకును మా హస్బెండ్కి ప్రిపేర్ చేసుకుంటున్నా. సో అందుకే పిల్లల కోసం కొంచెం సపరేట్గా తీసి పెడుతున్నాను. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం కలిపేసి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి, మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనేసి. ఇవన్నీ ఇట్లా ఒక బౌల్లో వేసేసుకొని, ఇవి కార్న్‌ఫ్లేక్స్ మరీ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం లైట్గా అయితే ఇట్లా క్రష్ చేసుకోండి. మరీ పొడి పొడిగా పిండిలాగా అయిపోయేలాగా కాకుండా కొంచెం లైట్గా అయితే క్రష్ చేసేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత దీనిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటో ఇవన్నీ కూడా కొంచెం కొంచెం సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది కదా ముంత మసాలా. మనం బీచెస్ కానీ ఔటింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ ఉంటుంది, చాలా ఇష్టంగా తింటాం, స్పైసీగా బాగుంటుంది కదా. సో కొంచెం పిల్లలకి ప్రిపేర్ చేసామనుకోండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుంది. వెదర్ కూడా బాగుంటలేదు కదా, ఫుల్ కూల్గా వర్షం పడుతూ ఉంది. అలాంటి వెదర్లో ఇది తిన్నామనుకోండి కొంచెం బాగుంటుంది అనేసి ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం మరమరాలు అయితే మేము ఎక్కువగానే తింటాము. అంటే రోజు ప్రతిసారి అయితే ఇలానే ఏం చెయ్యను. కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి అంత ఉల్లిపాయ వరకు వేసి అయితే కొంచెం చేస్తాను. సో అవి కలిపిన తర్వాత దీనిలో కొంచెం సాల్టు, ధనియా పౌడరు, కారము, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పౌడరు అండ్ ఇట్లా ఆలు సేవ్ దొరుకుతుంది బయట. ఆ ఆలు సేవ్ తెచ్చేసుకొని అన్నీ తెచ్చుకొని కొంచెం అయితే అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం ఫాస్ట్గా కలుపుకోండి. మరి మరమరాలు క్రష్ అయిపోయేలాగా కాదు, కొంచెం లైట్గా ఫాస్ట్గా కలిపేసుకొని ఫైనల్గా అయితే నిమ్మకాయ పిండేసుకున్నామంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇష్టంగా తిన్నారు పిల్లలైనా మేమైనా. సో మేము ఆ రోజు మధ్యాహ్నం కొంచెం లంచ్ చేయలేదు, నేను మా హస్బెండ్. సో అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగానే 2-2:30కి అట్లా ప్రిపేర్ చేసుకొని ఇదైతే తినేసాము. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చేసా. సో దీని తర్వాత అయితే చాలా కొబ్బరి ఉందండి. ఇంకా ఈ మధ్య అంటే వినాయక చవితి అంటే రోజు కొబ్బరికాయలు కొడుతుంటాము. కొంచెం ఇంట్లో కొబ్బరి చాలా ఉంది. ప్రతిరోజు ఇంకా చట్నీకే ఏం యూజ్ చేస్తాంలే అని చెప్పేసి కొంచెం వాళ్ళకి ఏదన్నా స్వీట్ లాగా చేద్దాము దాంతో అని చెప్పేసి మొత్తం అయితే తురిమేసి అయితే ఉంచుకున్నానండి. కొంచెం కొబ్బరి ఉండలు ఉంటాయి కదా, బెల్లం వేసేసి, అవైతే కొంచెం హెల్దీ కదా, ప్లస్ స్నాక్స్ లాగా కూడా తీసుకెళ్ళొచ్చు, ప్లస్ హెల్దీ కదా అని చెప్పేసి కొంచెం నాదైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ దానికోసం అయితే నేను ఒక పెద్ద సైజు ఫుల్ కొబ్బరి తీసుకున్నాను, కొబ్బరికాయ మొత్తం తీసుకున్న పెద్ద సైజుది. అండ్ దాంతోపాటు ఇంకొక హాఫ్ చిప్ప తీసుకున్న. మొత్తం టోటల్గా 3 కొబ్బరి చిప్పలు పెద్ద పెద్ద సైజువి తీసుకొని ఇట్లా మెత్తగా కూడా తురుముకున్నాను. మనం మిక్సీ వేసుకుంటే అంత ఈవెన్గా రాదు, అందుకే నేను మొత్తం తురిమేసుకొని ఇక్కడ 1.5 గ్లాసు నేను బెల్లం తీసుకుంటున్నాను. గ్లాస్ సైజ్ చూసారుగా, చాలా పెద్ద గ్లాసు. ఇది అరౌండ్ వచ్చేసి 1/2 లీటర్ అట్లా ఉంటుంది గ్లాసు.
సో దాంతో నేను 1½ గ్లాస్ బెల్లం తీసుకున్నాను. ఇక్కడ నేను బెల్లం పాకం పట్టడం అట్లా ఏం చేయట్లేదండి. సో పాకం అది అందరికీ కుదరకపోవచ్చు కదా! సో సింపుల్‌గా చేసుకునేలాగా చూపిస్తాను. సింపులే, బట్ ఏంటి అంటే కొంచెం మనం స్టవ్ దగ్గర ఉండి చేసుకోవాల్సిందనమాట. అంటే స్టవ్ మీద పెట్టేసి పక్కకి వెళ్ళిపోయామనుకోండి, కొబ్బరి, బెల్లం ఈజీగా అడుగంటి కొంచెం అడుగు మాడిపోతుంది. అంతే తప్ప కష్టమైతే ఏం కాదు. కొంచెం టైం టేకింగ్ అంతే. స్టవ్ దగ్గర నిలబడి తిప్పుతూనే ఉండాలి. అండ్ ముందే పెట్టుకునేటప్పుడే బాండీ అనేది కొంచెం అడుగు మందంగా ఉన్నది పెట్టుకున్నారనుకోండి, కొంచెం అడుగంటే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అడుగంటింది అనుకోండి, మాడిపోతే కొంచెం స్మెల్ అనేది చేంజ్ అవుతుంది కదా! ప్లస్ కొబ్బరి, బెల్లం 2 కూడా హెల్తీయే కదా! బెల్లంలో ఐరన్ ఉంటుంది. మంచిగా కొబ్బరి కూడా బావుంటుంది కాబట్టి పిల్లలకి మంచిగా హ్యాపీగా స్నాక్స్ లాగా కూడా ఉంటుంది. రోజుకొక లడ్డూ తిందామన్నా కూడా బావుంటుంది. కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, హ్యాపీగా చేతికి అంటకుండా నీట్‌గా ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇవంతా కూడా ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. ఇవంతా కొంచెం చూస్తే కొంచెం లూజ్‌గా అట్లా ఉంది కదా! అలా కాకుండా మొత్తం కూడా దానిలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా కలుపుకోవాలి. సో నేను మధ్యలో కొంచెం తీసుకొని చెక్ చేసుకుందామని చూస్తే చాలా వేడిగా చాలా కాలుతదండి. కొంచెం మనం చేతికి తడి తీసుకొని ట్రై చేయాలి. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. చెయ్యి పట్టనివ్వకుండా కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇక్కడ నాకు కొంచెం బాల్ లాగా ఐ మీన్ లడ్డూ లాగా అవ్వట్లేదు అనిపించింది. సో చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకున్నాను. చూడండి కొంచెం మెత్తగా ఉంది కదా! కొంచెం గట్టిగా ఉంటే లడ్డూ బావుంటుంది కదా! సో ఇంకొంచెం సేపు అయితే ఉండాలనిపించింది. సో కంటిన్యూగా తిప్పుతూనే ఉండండి. సో నేను కంటిన్యూగా తిప్పుతూనే ఉన్నా, బట్ 1 సెకండ్, 2 సెకండ్స్ అట్లయితే కొంచెం పట్టేసి పక్కకెళ్ళిపోతేనే కొంచెం లైట్‌గా అడుగున కొంచెం రెడ్‌గా అయితే అయింది. చూడండి ఇక్కడ బాండీకి ఎక్కడ అంటుకోకుండా అయితే నీట్‌గా మొత్తం వచ్చేస్తుంది కదా! సో కంప్లీట్‌గా అలా అయితే వచ్చేయాలండి. అంతసేపు అయితే కంప్లీట్‌గా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి వేరే బౌల్‌లోకి. దానిలోనే ఉంచామనుకోండి, ఆ హీట్‌కి అయితే మళ్ళీ కొంచెం బ్లాక్ అయిపోయింది. చూడండి అడుగున కొంచెం లైట్‌గా అయితే రెడ్ అయిపోయింది నాకు లైట్‌గా. సో ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిచ్చి వేరే ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం కదా! దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలాగా చుట్టుకుందాము. సో చాలా ఈజీ అండి, బట్ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. కొంచెం మీరు చేతికి తడి కానీ లేకపోతే కొంచెం నెయ్యి కానీ రాసుకొని ఇట్లా గట్టిగా లడ్డూలాగా చుట్టుకుంటే ఇది ఆరిపోయిన తర్వాత అయితే ఇంకా కొంచెం గట్టిగా అయిపోయి చాలా బాగుంటుంది. చూడండి. సో నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి, కొంచెం లైట్‌గా గోరువెచ్చగా ఉన్నప్పుడు. సో ఇక్కడైతే నేను మొత్తం చుట్టేసుకుంటున్నాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. లైక్ చేశారనుకోండి వీడియో ఇంకొంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఏమన్నా బాగుంది, నచ్చింది, నచ్చలేదు కూడా కమెంట్ చేయండి. డెఫినెట్గా అయితే నేను రిప్లై ఇస్తాను. సో చూడండి నేను ఇట్లా ప్రతిదీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను జస్ట్ కొంచెం వేళ్ళకైతే వాటర్ రాసుకున్నానండి అంతే. బట్ లడ్డు అయితే మంచిగా అయిపోతుంది. సో మొత్తం అయితే నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా మంచిగా గట్టిగా అయిపోతుంది. మంచిగా కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి మార్నింగ్ అట్లా స్నాక్స్ ఇస్తాం కదా స్కూల్కి. సో అలా ఒక లడ్డు పెట్టించామంటే మంచిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తింటారు. దీని తర్వాత అయితే ఇది ట్యూస్డే రోజండి. దాని తర్వాత అయితే మేము కింద కుంకుమ పూజ చేయించుకుంటున్నాము. సో నార్మల్గా ఆ రోజు ఈవినింగ్ పూజకు కూర్చుంటారు కదా! సో పూజ అయిపోయిన తర్వాత అయితే కుంకుమ పూజ చేసుకుందామని చెప్పేసి సో దానికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అంటే అయ్యగారు వచ్చేలోపే మనము గౌరమ్మలు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి, హడావిడి లేకుండా ఉంటుంది. సో బాగుంది కదండి బ్యాక్డ్రాప్ కానివ్వండి, గణేష మంచిగా
ఐడల్ చిన్నదే కానీ మంచిగా చూడటానికి మంచిగా ఫేస్ చాలా బాగుంది. వెనక బ్యాక్ డ్రాప్ అది బ్లూ కలర్ మంచిగా థీమ్ సెట్ అయింది అనిపించింది. సో ఇక్కడైతే మేము ఇంకా పూజారి వచ్చారండి, పూజ స్టార్ట్ చేశారు. ఈలోపు మేమైతే ఇంకా అన్నీ కూడా ఇట్లా ప్లేటుల్లో పెట్టుకొని అయితే కుంకుమ పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ కూడా చేయించుకున్నాము గణేష్ ఆ టైంలోనే. సో ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిందండి. బట్ ఇయర్ అయితే చాలామందికి అపార్ట్మెంట్లో అందరికీ కూడా వైరల్ ఫీవర్సే అండి. బయట అసలు బాగాలేదు కదా, అందరికీ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇట్లానే కదా. సో ఇయర్ కూడా అందరు ఎక్కువ మంది అయితే పాపం దాంతోనే సఫర్ అవుతూ ఎక్కువ మంది అయితే పార్టిసిపేట్ చేయలేకపోయారు. ఫీవర్ తర్వాత కూడా వీక్ అయిపోవటం అట్లా. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, బయట అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఇక్కడైతే మా గణేష తీసుకొచ్చి కింద పెట్టాం కదా. సో మా గణేష అదే చూపిస్తున్నాను. బాగున్నారు కదా, మంచిగా మేమే పెయింట్ చేసుకొని అట్లా. సో పూజ అయిపోయిన తర్వాత డిన్నర్ అది ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయామండి. సో ఇది నెక్స్ట్ డే రోజు, వెన్స్డే రోజు. యాక్చువల్గా సమన్విది బర్త్డే అండి. సో నేను డ్రెస్ స్టిచ్ చేయించుకుందాంలే అని చెప్పేసి నేను ఇక్కడ దీనికోసం అయితే మెటీరియల్ కోసం అయితే వచ్చాను క్లాత్ స్టోర్కి. జస్ట్ ఊరికే అట్లా క్లాత్స్ అయితే చూపిస్తున్నాను. చాలా ఎక్కువ కలెక్షనే ఉంటుందండి ఈ స్టోర్లో. సో మ్యాక్సిమం తక్కువ అయితే మాత్రం ఇక్కడే తీసుకుంటాను. ఎక్కువ మెటీరియల్ తీసుకోవాలి అంటే ఇంకా వేరే ఎక్కడికైనా బేగం బజార్ అట్లా చూస్తాం, కానీ లేకపోతే అయితే ఇక్కడే తీసుకుంటాం. ఇది బాగుంది కదా, సో అదే చూపిస్తున్నాను. జస్ట్ నేనైతే ఇంక ఇది తీసుకొని ఆ రోజు ఈవినింగ్కి వేసేసుకునే, బర్త్డే రోజు ఈవినింగ్కి మాత్రం స్టిచ్ చేయించుకుందాంలే అని ఈవినింగ్కి మాత్రం మెటీరియల్ తీసుకొని ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి వెన్స్డే రోజు, అది ఈవినింగ్ అండి. యాక్చువల్గా మేము 5 days ఉంచుకుంటున్నాము అపార్ట్మెంట్లో గణేష. సో లాస్ట్ డే పూజ అనమాట. సో లాస్ట్ డే పూజ కదా, మళ్ళీ ప్రసాదం ఇద్దాంలే ఈరోజు. కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేసుకొని వస్తే అందరం కూడా డిన్నర్ లాగా అక్కడే చేసేసుకోవచ్చులే అని చెప్పేసి కొంచెం అయితే సేమియా సగ్గుబియ్యం ఉంటుంది కదా, ఆ పాయసము అండ్ కొంచెం అయితే సాంబార్ రైస్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ మందికి ఫీవర్లు అని చెప్పాను కదా, సో అందుకే అని చెప్పేసి ఎక్కువ స్వీట్ ఐటమ్స్కి అయితే వెళ్ళలేదు ఇయ్యరు. బట్ లాస్ట్ డే కదా అనేసి కొంచెం అయితే స్వీట్ చేసేసి సాంబార్ రైస్ చేశానండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మనం టేస్ట్ చూడకుండా చేస్తాం కదా, ఎలా వస్తుందా అని భయమేసింది. బట్ మంచిగా అయితే అందరూ మంచిగా ఇష్టంగా తిన్నారు. అండ్ ఇంకొకళ్ళు కూడా ఇంకా వేరే అపార్ట్మెంట్లో ఇంకొకరు టమాటో రైస్, దద్దోజనం అట్లా తీసుకొచ్చారు. కంప్లీట్గా అందరికీ కూడా డిన్నర్ అక్కడే ఫుల్ అయిపోయింది, బాగా అనిపించింది. సో ఇక్కడైతే పూజ జరుగుతుంది అండి. పూజారి వచ్చి పూజ అయితే స్టార్ట్ అయ్యింది. సో అలా అయితే మంచిగా 5 days అయితే మేము పూజ ఫినిష్ చేసుకొని, మేము యాక్చువల్గా థర్స్డే రోజు నిమజ్జనం పెట్టుకున్నాము. థర్స్డే మార్నింగ్ అట్లా ఉద్యాపన ఇచ్చేసి థర్స్డే ఈవినింగ్ నిమజ్జనం చేసుకుంటాము. సో అంతే అండి ఈ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాబాయ్. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మీకు నచ్చిందా లేదా అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్ కానీ లైక్ కానీ డెఫినెట్గా నాకు ఇంకొంచెం ఎక్కువ బూస్టప్ లాగా ఉంటుంది. సో ఎక్కువ వీడియోస్, మంచి వీడియోస్ చేయటానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ట్యూస్డే అండ్ వెన్స్డే రోజు ఇట్లా అయితే మంచిగా పిల్లలైతే డాన్స్లు అవి చేసేసుకొని కొంచెం సేపు ఆల్రెడీ 10-10:30 వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేసేసి కింద డిన్నర్ ఫినిష్ చేసేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.